నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వ్యాపారస్తులకు తాము ఎల్లప్పుడూ అండగానే ఉన్నాం లక్ష్మీనగర్లో వన్ వే ఎత్తివేయించా వ్యాపార ఇబ్బందులు తొలగించా రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును మంత్రి కేటీఆర్ కి బహుమతిగా ఇద్దాం రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజ్ఞాపన సింగరేణి ఆస్తులను కాపాడే సెక్యూరిటీ గార్డ్స్ కు రక్షణ కల్పించలేని స్థితిలో సింగరేణి యాజమాన్యం ఉంది సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపణ మాల మాదిగల మధ్య జరిగిన రాద్ధాంతాన్ని అంబేద్కర్ సంఘానికి అంటగట్టడం సరికాదు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఖండన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏఐటియుసిదే విజయం ఏఐటియుసి నాయకుల ధీమా అఖాడా వస్తాదుగా కంది రాజయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రతి ఏటా దసరాకు అఖాడా శిక్షణ ఇస్తున్న కంది నాగరాజు అభినందనీయుడు రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు ప్రశంస రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం గులాబీ సైనికులంతా బీఆర్ఎస్ పార్టీ భారీ విజయానికి కృషి చేయాలి రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ పిలుపు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భవిష్యత్తు లేదని ఇక్కడ వ్యాపారులలో ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో వైద్య కళాశాల ప్రారంభించామని ఈ ప్రాంతానికి ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ సబ్ రిజిస్టర్ ఆఫీసు మంజూరు చేయించి రామగుండం భవిష్యత్తును పెంచామని రామగుండం శాసనసభ్యులు కోరకంటి చంద్ర అన్నారు బుధవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్లో ఓ ఫంక్షన్ హాల్లో లక్ష్మీనగర్ వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి ఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్లో వన్ వే ఏర్పాటుతో వ్యాపారాలు నడవక అనేక ఇబ్బందులు వ్యాపారులు పడేవారని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోలీస్ అధికారులతో మాట్లాడి లక్ష్మీనగర్లో వన్ వే ఎత్తివేయించామన్నారు బంగారం దుకాణం యజమానులకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము చూశామని చెప్పారు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయించి రామగుండం నియోజకవర్గం భవిష్యత్తు పెంచామన్నారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక రాష్ట్రంలో ఈ ప్రాంత వ్యాపారస్తులు ఉద్యమానికి సహకారం అందించారని అన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రతి డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు లక్ష్మీనగర్ వ్యాపారస్తులు సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామన్నకి రామగుండం గెలుపును బహుమతిగా అందించి రామగుండం నియోజకవర్గాన్ని సిద్దిపేట సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేసుకుందామన్నారు పదవుల కోసం ఆరాటపడేవాణ్ణి కాదని ప్రజల ఆకాంక్షను నెరవేర్చే నాయకుడని అన్నారు రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిగత విమర్శలు తామెప్పుడు ఎవరిపైన చేయలేదని అన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్ రామగుండం దశాబ్ది ప్రగతి సభలో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందిస్తే రామగుండం దత్తత తీసుకుంటానని ప్రకటించారని ఈ ప్రాంతం అభివృద్ధిపై కేటీఆర్కి ఉన్న అభిమానం ప్రేమతో ఈ దత్తత ప్రకటన చేశారని రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ నవంబర్ 30వ తేదీన ఆశీర్వదించి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని కోరారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క లక్ష్మీనగర్ మొత్తం కూడా వన్ వేతోని ఆగమాగంలో వ్యాపారస్తులు బంధు పిలుపులు ఇచ్చారు బంధువులు పెట్టారు ఈ వన్ వే వద్దు మొర్రో అని చెప్పేసి మొత్తుకున్నా కూడా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి అది వన్ వేనే ఉంచినటువంటి సందర్భం కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెల తిరగక ముందు ఈ యొక్క వన్ వే
వల్ల ప్రజలకు నష్టం, వ్యాపారస్తులకు నష్టం, అన్ని వర్గాలకు ఇబ్బంది ఉన్నదని పోలీసు యంత్రాంగాన్ని ఒప్పించి వన్ వే తీసివేసి మీరు ఏదైతే కోరుకుంటారో అది మాత్రమే చేసిన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఆలోచన ఏమున్నా వ్యాపారస్తులు ఏది కోరుకుంటారో అదే చేశారు. వ్యాపారస్తులు ఇంతకుముందు రవీంద్రాచార్య అన్నట్లో మాకు ఇబ్బంది అవుతుందంటే రాత్రి పూట కూడా పోయి ఇంకోసారి నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు లక్ష్మీనగర్లో జ్యువెలరీ షాప్ నువ్వు వెళ్ళి పోలీసులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు, దొంగలు దొరికినప్పుడు వాళ్ళు ఏదో షాప్ పేరు చెప్తే ఆగంలో ఆ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దు అంటే ఇప్పటికీ కూడా ఈ 4.5 ఏళ్ల కాలంలో ఒక్క జ్యువెలరీ షాప్ను కానీ ఒక్క గోల్డ్ స్మిత్ కానీ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టలేదని ఈ విధంగా మన గౌరవ మేయర్ గారు ఎన్నికైన తర్వాత ప్రతి వ్యాపారస్తునికి ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయగలిగిన మేయర్గా నిధులతోని కొంత ఇబ్బందులుండి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లు కొన్ని చేయలేకపోతే వెంటనే టెండర్ పిలిచి పనులన్నీ ప్రారంభం చేసినటువంటి క్రమంలో కొంతమంది రాజకీయ పరమైనటువంటి లాభాపేక్షతో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి అందరినీ కూడా గందరగోళంలో నెట్టివేసేటువంటి విధంగా బంధు పిలుపులని ఇంకోటని ఆగమాగం చేసినటువంటి సందర్భం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఒక మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఐటీ పార్క్ 30 కోట్లతోని, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 26 కోట్లతోని, మెడికల్ కళాశాల 500 కోట్లతోని, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో ఈ నియోజకవర్గం గోదావరికని ప్రాంతానికి భవిష్యత్తు ఉన్నది అనే ఒక 4.5 ఏళ్ల కాలంలో కార్యాచరణలో విజయవంతంగా ఈ గోదావరికనికి భవిష్యత్తు ఉన్నదనేటువంటి కార్యాచరణతోని మీ అందరి ఆశీస్సులతోని మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నేను ఈ ఊరిలో పుట్టి పెరిగినటువంటి వాడిగా ఈ ఊరిని గొప్పగా చూడాలనే తపన ఉన్నవాడిగా కార్యాచరణతో ముందుకు పోయిన కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా సాధించుకోగలిగినాం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపిల్లి అభిషేకరావు, నాయకులు కౌశిక హరి, కార్పొరేటర్ గనుముక్కల మహాలక్ష్మి, తిరుపతి, కల్వచెల్ర కృష్ణవేణి, భూమయ్య, బాలరాజ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీ, వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తానిపర్తి గోపాలరావు, లక్ష్మీనగర్ వ్యాపార సంఘాల నాయకులు, వ్యాపారులు నడిపెల్లి సాగర్రావు, బంక రామస్వామి, ముచ్చుకుర్తి చంద్రమౌళి, తూముల అశోకరావు, ఎల్లప్ప, లక్ష్మీనారాయణ, చారి, రాజేందర్, ఆడిపి శంకర్, నంబయ్య, ముడతనపల్లి సారయ్య, భాస్కర్ రెడ్డి, సర్వర్, గణేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జేవి రాజు, పొన్నం లక్ష్మణ్, మెతుకు దేవరాజు, బందే నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మాల మాదిగల మధ్య జరిగిన రాద్ధాంతాన్ని అంబేద్కర్ సంఘానికి అంటగట్టడం సరికాదని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాంపల్లి సతీష్, కొంకటి లక్ష్మణ్ మాట్లాడుతూ మాలలు మాదిగలు అంతా ఒకటేనని, అంబేద్కర్ భవనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన భవనమని తెలిపారు. నిన్న ప్రెస్ మీట్లో అంబేద్కర్ సంఘంపై, భవన నిర్మాణ కమిటీపై మాల సంఘం నాయకులు అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం కోసం అంబేద్కర్ యువజన సంఘం దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ వస్తుందని, మీరు ఎప్పుడైనా అంబేద్కర్ భవనం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
అంబేద్కర్ భవనం కావాలని బొంకూరి మధు, మైస రాజేష్ లాంటి జాతి కోసం పోరాడిన వారిని కించపరిచే విధంగా మాట్లాడడం మాల సంఘం నాయకులు మానుకోవాలని హితవు పలికారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి మాలలు, మాదిగలు అంతా కలిసికట్టుగా పనిచేయాలని, కొంతమంది స్వలాభం కోసం జాతిని అవమానించడం మానుకోవాలని కోరారు. ఇకపై అంబేద్కర్ యువజన సంఘం అసత్యపు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నాలుకే ఉంది కదా అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పైన, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ పైన అసత్యపు ఆరోపణలు చేశారు. ఆరోపణలు పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన, భవన నిర్మాణ కమిటీ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన రాజ్యలక్ష్మి గార్డెన్స్లో జరిగిన ఫంక్షన్లో అది మాదిగ సోదరులందరూ కలిసి కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కూడా ఒక అతిథిగానే అక్కడికి వెళ్ళారు. వారు ఆహ్వానిస్తే ఒక అతిథిగా వెళ్తారు. అక్కడ ఉన్న వక్తలు, అక్కడ ఉన్న ముఖ్య అతిథిగా వచ్చిన వక్తలు మాట్లాడిన సందర్భంలో వారు మాట్లాడిన మాటలకు మీరు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడినా వక్తలను ప్రశ్నించినప్పుడు వారు సమాధానం చెప్తారు. వారు కూడా ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో సమాధానం చెప్తారు. మీరు ఎటు కూడా సమయం వచ్చింది కదా అని చెప్పి ఎటు పడితే అటు మాట్లాడడం పూర్తి స్థాయిలో అది అసత్యం. ఎందుకంటే అంబేద్కర్ భవనం నిర్మాణం కోసమే కానివ్వండి, అంబేద్కర్ భవన స్థలం కోసమే కానివ్వండి, అంబేద్కర్ సంఘం నాయకులు, భవన నిర్మాణ కమిటీ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం కష్టపడి నేషనల్ అట్రాసిటీ మెంబర్ కమలమ్మ గారి సహకారంతో, అప్పుడు ఉన్న ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల సహకారంతో గోదావరి గని నడుబొడ్డున స్థలం తీసుకురావడం జరిగింది. ఆ స్థలం రావడంలో పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులది మరియు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ నాయకులదే పూర్తి స్థాయిలో బాధ్యత. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన వారు ఒక్కసారి వారు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ స్థలం కావాలి, అంబేద్కర్ భవన నిర్మాణం కావాలని చెప్పి ఇక్కడ అంబేద్కర్ సంఘం నాయకులు తిరిగినప్పుడు, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ నాయకులు తిరిగినప్పుడు మీరు ఎక్కడికైనా వచ్చిన సందర్భం ఉన్నదా? మాలా మానాడు నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులను రకరకాలుగా వాళ్ళదే భవనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఈరోజు అంబేద్కర్ భవన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలది. అది కలిసి ఒక గుడి ఉన్నదంటే ఆ గుడికి అందరం పోతాం కాబట్టి ఆ రకంగా బాబాసాహెబ్ భవనాన్ని ఆ రకంగా చూసుకోవాలి తప్ప దాంట్లో సగభాగం చేయాలి, దాంట్లో పంచుకోవాలి, మాలలకు ఒక వర్గంగా, మాదిగలకు ఒక వర్గంగా పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అది ఒకరికొకరు విమర్శించుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేసిండు, మనం ఏమి చేయాలి, తనంతు తన జీవితాన్ని మనకు అంకితం చేసి కాబట్టి మన బతుకుల గురించి ఆయన ఆలోచన విధానంగా మనం బతకాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించద్దు, ఎవరిని ఏమనద్దు. మనం మనుషులాగానే మెదలాలి. బాబాసాహెబ్ ఎలాగా తన జీవితాన్ని మన భారతదేశానికి అంకితం చేసిండో ఆ రకంగా మనం ఎదుటి వాళ్ళకు సహాయపడ్డట్టు ఉండాలి తప్ప, ఎదుటి వాళ్ళని డెవలప్మెంట్ చేసినట్టు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడద్దు. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పోగుల రంగయ్య, దుబాసి బొందయ్య, కనుకుంట్ల సమ్మయ్య, చిరంజీవి, సదానందం, ఆదిత్య, మానుమంతు, పెరుక రవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్.
తెలంగాణ ప్రజల కోసం జన్మించిన కారణ జన్మలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రం 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి సాధించిందని, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరగంటి చంద్ర అన్నారు. మంగళవారం రాత్రి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో బస్తీ నిద్ర చేపట్టారు. బుధవారం ఉదయం 50 డివిజన్లో ప్రజా అంకితయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం కేసీఆర్ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రతి డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును మంత్రి కేటీఆర్కి బహుమతిగా ఇద్దాం, సిరిసిల్ల సిద్దిపేట తరహాలో రామగుండంని మార్చుకుందామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కి మద్దతుగా నిలవాలన్నారు. పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116 రూపాయలు కేసీఆర్ అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలు ఆసరా పింఛన్ను అందిస్తున్న మహానాయకులు సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నడూ కనబడని ప్రజల కష్టాల్లో ఉండని వాళ్ళు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే సంక్రాంతి పండుగకు గంగిరెద్దులా వచ్చినట్లు వస్తారని, ఎన్నికలు అయ్యాక మళ్ళీ కనబడకుండా పోతారని, అలాంటి వాళ్లను నమ్మవద్దన్నారు. మన కోసము, మన సంక్షేమం కోసము సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, వారి రుణం తీర్చుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికలలో మా ఉద్యమకారుడు కోరుకంటి చంద్రన్నను గెలిపించాలని ఓట్లు వేసి గెలిపించినటువంటి అక్కలకు, అన్నలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4.5 ఏళ్ల కాలంలో మీ వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకందరికీ అందించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రతి ఇంటింటికి, గడప గడపకు అందేలా ఆహర్నిశలు శ్రమించినటువంటి గన్ముకుల మహాలక్ష్మి తిరుపతి గారులను ఈ యొక్క సందర్భంగా అభినందనలు చప్పట్లతోని తెలియజేద్దాం. మనం అందరం కూడా ఇలా 200 రూపాయల నుండి 2,000 రూపాయలు పెన్షన్ చేసినటువంటి కేసీఆర్ గారికి ఓటేద్దామా? 200 రూపాయలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 ఇచ్చినటువంటి పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి చెప్పాలి మీరు. 200 ఇచ్చిన వాళ్ళకి వేద్దామా? 2,000 ఇచ్చేట వాళ్ళకి వేద్దామా? 2,000 ఇచ్చేట వాళ్ళకి వేద్దాం, అంతే కదా? మన కోసమే, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం జన్మించినటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. గతంలో స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్లలో పేద ప్రజల కోసం, పేద ప్రజల బతుకు తెరువులను మార్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. ఇవాళ మన ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారు మాత్రమే మన కోసం ఆలోచన చేసి, పేదింట్లో పెళ్ళైతే ఆ కుటుంబం అప్పులలో, ఇబ్బందులలో ఉంటుందని 1,116 ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట 1,116 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే.
50 డివిజన్ కార్పొరేటర్ గణముక్కల మహాలక్ష్మి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీ, నాయకులు తానిపర్తి గోపాలరావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, మునవర్, తాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆస్తులను కాపాడే సెక్యూరిటీ గార్డ్స్కు రక్షణ కల్పించలేని స్థితిలో సింగరేణి యాజమాన్యం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరి ఖని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సెక్యూరిటీ గార్డ్పై RG3 ఏరియాలో సర్పంచ్ భర్త దాడి చేయడం జరిగిందని, దానిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులెత్తేసిందని ఆరోపించారు. సింగరేణి ఆస్తులను కాపాడే అధికారులపై దాడులు జరుగుతుంటే వారికి సపోర్టుగా ఉండవలసిన సింగరేణి యాజమాన్యం అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, ఇలా అయితే సెక్యూరిటీ గార్డ్ పనిచేయడానికి ఎవరు ముందుకు రారని అన్నారు. సింగరేణిలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా యాజమాన్యం అధికార పార్టీ జోక్యంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. సింగరేణి ఆస్తులు కాపాడే సెక్యూరిటీ గార్డ్కే ఇవాళ రక్షణ లేకుండా పోయింది. అది జనరల్ బేస్ స్థాయి నుంచి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ వరకు సింగరేణి ఆస్తులు చూడాల్సిన అధికారుల మీద, సెక్యూరిటీ గార్డుల మీద ఇలా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళకు ట్రాన్స్ఫర్ రావడం, ఛార్జ్షీట్ రావడం, సస్పెండ్ రావడం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఇక సింగరేణి ఆస్తులు రక్షించే ఏ అధికారి కానీ సెక్యూరిటీ గార్డ్కి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. నిజాయితీగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల మీద ఈ మధ్యకాలంలో RG3లో ఒక సర్పంచ్ భర్త, మందమల్లో ఇంకొక నాయకుడు సెక్యూరిటీ గార్డులను విపరీతంగా కొట్టి అలా హాస్పిటల్ కాల్ చేసి అలా హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకునే స్థితికి ఇలా సెక్యూరిటీ గార్డులు వచ్చిండ్రు. ఆయన కేవలం ఆయన డ్యూటీలో నిర్వహించడమే తప్పు అన్నట్టుగా ఇవాళ ఆయన అంత విపరీతంగా కొట్టి హాస్పిటల్ కాల్ చేసిన ఇంతకన్నా దురదృష్టకం లేదు. కానీ ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ జనరల్ మేనేజర్ ఆఫీసులో డ్యూటీలో ఉన్న గార్డుల మీద దాడి జరిగితే ఇప్పటి వరకు వాళ్ళ మీద దాడి చేసిన మీద యాక్షన్ లేదు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మందమర్రిలో GM మోహన్ రెడ్డి గారిని ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కంపెనీ క్వార్టర్లు కూలగొట్టి ఇల్లు కడతానని చెప్పి దాన్ని ఆపుదల చేసినందుకు గంట తిరగకముందే 4 నెలలనే ప్రమోషన్ వచ్చి మందమర్రిలో పనిచేస్తున్న ఆఫీసర్ మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్తగూడెంలో లూప్ లైన్లో పడేసేసి దాచిందంటే ఈ సింగరేణి కంపెనీ ఎట్టిపోతుందో అడగదలుచుకున్నాం. ఆస్తులు కాపాడే అధికారులు, ఆస్తులు కాపాడే గార్డులు ఉండద్దా? ఈ ఆస్తులకి కాపాడేది ఎవరు? ఆస్తులు కంపెనీ నడిపించడానికి పనిచేస్తున్న అధికారుల మీద, గార్డుల మీద ఇట్లాంటి చర్యలు జరిగితే ఇంకా ఏ అధికారైనా, ఏ గార్డ్స్ అన్నా ఇంకా ముందుకు వస్తారా? మాకెందుకు పోలేనే ఆలోచనకి ఇవాళ ఆఫీసులు వచ్చిండ్రు. వాళ్ళకు ఒక కాన్ఫరెన్స్ కల్పించాల్సిన డైరెక్టర్లు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇవాళ నిమ్మకు నిర్ణయించినట్టు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక TGP కేసు వచ్చిన తర్వాత ఇప్పటికే 100 ఎకరాల భూములు పోతున్నాయి, 100 క్వార్టర్లు ఇల్లేలు అవుతున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి భయమైపోయింది. ఇలా విచ్చలవిడి కంపెనీ కాపాడుకునే స్టేజ్కి దిగజారింది. అందుకే మేము అంటున్నాం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారిని, అయ్యా మీరు వీటి కనుక సీరియస్ చర్యలు తీసుకోకపోతే ఇవాళ 100 కోట్ల ఆస్తి అన్యాక్రాంతం అవుతుంది. వాళ్ళకి దాడి చేస్తే మాకు ఎవరు లేదనే ఆలోచన అధికారులకు, గార్డ్స్కి వస్తుంది. ఇట్లాంటి పద్ధతుల్లో ఈ ఆస్తులుగా కాపాడలేము. వెంటనే మీరు మోహన్ రెడ్డి గారికి తిరిగి మళ్ళీ మందమరికి పంపించండి. అంతకుముందు సిఐటియు RG1 బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సెక్యూరిటీ గార్డులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి ఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు,
జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600044330 8142789678 9010977664. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే ప్రధాన లక్ష్యంగా గులాబీ సైనికులంతా పనిచేయాలని రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం గోదావరి ఖని పట్టణం లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పట్టణ పరిధిలో గ్రామాల్లో రామగుండం దశాబ్ది సభలు నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి డివిజన్లో ప్రజా అంకిత యాత్ర చేపడతామన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించి కేటీఆర్కి బహుమతిగా రామగుండాన్ని అందిస్తామని అన్నారు. రేపటి నుండి జరగబోయేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యాచరణతోని మనము ఈ యొక్క రామగుండం అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంతో కార్యాచరణ పూర్తి అయింది. మీరందరూ కూడా గెలిపే లక్ష్యంగా కార్యాచరణలో పూర్తి స్థాయిలో భాగస్వాములై పనిచేసి కేటీ రామారావు అన్న మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ జెండాను రామగుండం నియోజకవర్గంలో ఎగరవేసి కేటీ రామన్నకు బహుమతిగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయరెడ్డి, పీటీ స్వామి, కౌశిక హరి, తోడేటి శంకర్ గౌడ్, మాదాసు రామ్మూర్తి, జాహిద్ పాషా, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, కల్వచల్ర కృష్ణవేణి, బాదే అంజలీదేవి, జనగామ కవిత సరోజిని, గాదం విజయానంద్, దివాకర్, అచ్చవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, షేల్ర లక్ష్మీపతి, బొడ్డు రవీందర్, ధర్మాజీ కృష్ణ, తుంగపిడ్డి సతీష్, మెరుగు పోషం, జకుల తిరుపతి, పిల్లి రమేష్, దొమ్మేటి వాసు, సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. అఖాడా వస్తాద్గా కంది రాజయ్య వారసత్వాన్ని పురికి పుచ్చుకొని ప్రతి ఏటా దసరాకు అఖాడా శిక్షణ ఇస్తున్న కంది నాగరాజు అభినందనీయుడని రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు ప్రశంసించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ విశ్వభారతి పాఠశాలలో బుధవారం శ్రీ హనుమన్ అఖాడా శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొని అఖాడా శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన యుద్ధ కళలకు జీవం పోస్తూ నేటి తరానికి ఉచితంగా అఖాడా శిక్షణ ఇవ్వడం నిజంగా అఖాడా పట్ల ఆ కుటుంబానికి ఉన్న బాంధవ్యాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. కీర్తిశేషులు కంది రాజయ్య అఖాడా వస్తాద్ కుమారుడు కంది నాగరాజు దసరా ఉత్సవాలలో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో అఖాడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కంది నాగరాజు తెలిపారు. ఈరోజు హనుమాన్ అఖాడా ఆధ్వర్యంలో దసరా సంబరాలు జరుపుకునే రోజు అఖాడా ప్రదర్శనతోటి దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఈ ప్రదర్శన చేసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరికి శిక్షణ నేర్పించే విధంగా ఇక్కడ నాగరాజు గారు
ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సహకరించుకుంటున్న గౌరవ ఎమ్మెల్యే గారికి దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి ఇది ప్రోత్సాహం ఉండాలి, ఖచ్చితంగా ఈ క్రీడ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, ఇది చాలా అవసరం పిల్లలందరూ కూడా అనే ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే విధంగా ఇవాళ మన విశ్వభారతి స్కూల్ యజమాన్యం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ 20 రోజుల శిక్షణ కోసం ఇలా వాళ్ళ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇక్కడున్న పిల్లగాళ్ళు కానీ పెద్దలు కానీ క్రీడ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మన సంవత్సరం ఎంతో సపోర్ట్ చేస్తూ మీకు ఉత్సాహపరుస్తూ ముందు పంపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ అక్కడ అనేది ప్రాచీన క్రమమైనటువంటి విద్య. ఇది పిల్లలకు మంచి చదువుతో పాటు ఇలాంటి వ్యాయామాలు అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క మానసికంగా ఎంతో దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది. శారీరకంగా కాకుండా మానసికంగా కూడా అక్కడ ఇలాంటి ప్రాచీన కాలపు విద్యలు కళను మర్చిపోకుండా తీసుకొస్తున్న నాగరాజు చక్కగా అభినందిస్తూ, పిల్లలు మంచి మానసికంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి అక్కడలో విశాలమైన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో కంది చంద్రయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్రశంకర్ గౌడ్, ఈదునూరి శంకర్, కేవీ చందు, విశ్వభారతి హైస్కూల్ విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్, కుమారి శారద, విద్యార్థులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏఐటీయూసీదే విజయమని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మాడి ఎల్లా గౌడ్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ధీమా వ్యక్తం చేశారు. గోదావరికని భాస్కరరావు భవన్లో బుధవారం గుర్తింపు సంఘం ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణిలో ఎన్నికలు జరగకపోవడం కారణంగా గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ యాజమాన్యం పంచన చేరడంతో కార్మికులకు నష్టం వాటిల్లుతుందని కోర్టును ఆశ్రయించి ఎన్నికలను జరిపించేలా చేశామని తెలిపారు. కానీ ఇప్పుడు కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంకు తొత్తులుగా మారి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నిర్వహించాలని పత్రాలపై సంతకం చేయడంతో ఆ సంతకాలను కోర్టుకు చూపించి ఎన్నికల వాయిదాకు కారకులయ్యారని ఆరోపించారు. ఇదంతా కార్మికులు గమనిస్తున్నారని, ఎన్నికలు ఆలస్యమైన కార్మికుల పక్షాన నిలబడే ఏఐటీయూసీని గెలిపించుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని తెలిపారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల గురించి ఈరోజు మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఏఐటీయూసీ వైపున గౌరవిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. కాకపోతే గత సంవత్సరమే ఏఐటీయూసీ తరఫున హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కారణం ఏమిటో మనందరికీ తెలుసు. గుర్తింపు కాల పరిమితి ముగిసిపోయింది. చీఫ్ లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 2 సంవత్సరాలే, పోనీ 4 సంవత్సరాలు అనుకున్నా కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతున్నది ఎన్నికలు జరిగి. మరి ఇలాంటి తరుణంలో తప్పనిసరిగా కార్మికులకు న్యాయం జరగాలి. సమస్యలు పరిష్కారం కావడం లేదు, జేసీసీ లేదు, స్ట్రక్చర్ మీటింగ్ లేదు, కంపెనీ తరఫున యాజమాన్యం తరఫున గుర్తింపు సంఘం పోరాడింది లేదు. డిసెంబర్ 27 తేదీ నాడు ఎన్నికల తేదీని ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 28కి బదులు డిసెంబర్ 27. ఎన్నికల ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. నామినేషన్లు అలాగే ఉంటాయి. ఆ గుర్తింపులు ఏదైతే గుర్తులు కేటాయించారో అవి కూడా అలాగే కొనసాగుతాయి. ఇక్కడ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రిటర్నింగ్ అధికారిగా ఫిబ్రవరికి నాడే నియమించబడినటువంటి అధికారి ఇచ్చినటువంటి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ఆగేది లేదు. కాకపోతే కొంచెం వాయిదా పడి తేదీ మాత్రమే మారింది. కాబట్టి హైకోర్టు ధర్మాసనం కరాఖండిగా చెప్పింది డిసెంబర్ 27 తేదీన ఎన్నికలు జరగాలని చెప్పి. కాబట్టి కార్మిక సోదరులారా ఆలోచించండి. మన యాజమాన్యం కుట్రలు వండి కొన్ని సంఘాలు వారికి సపోర్ట్గా తీసుకొని యాజమాన్యం తరఫున లక్షలు పెట్టి సుప్రీంకోర్టు నుంచి లాయర్ని తీసుకొచ్చి ఇవాళ ఈ వాయిదా వేయడానికి యాజమాన్యం పూనుకున్నది. ఏఐటీసీ ఎన్నికలు కావాలని ఎందుకోసం అంటున్నది కార్మికులందరికీ తెలుసు, యాజమాన్యానికి కూడా తెలుసు.
ఏదైతే గుర్తింపు సంఘం ఉందో గుర్తింపు సంఘం వైఫల్యం చెందింది. వాళ్ళు కార్మిక సమస్యలు పట్టించకపోగా కంపెనీలో కార్మికులకు ఏ విధంగా హక్కులు రావన్నో వాళ్ళ ప్రమోషన్ పాలసీ కానీ లేదా కార్మిక హక్కులు కానీ కార్మికుల పనిభారం మీద కానీ మాట్లాడలేక విఫలమైనందుకు జాతీయ సంఘాలన్నీ ఒకటై ఈరోజు గుర్తింపు సంఘాన్ని ఎన్నికల కాలపరిమితి అయిపోయింది. కార్మికులు రేపు గమనిస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, కోర్టుకు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కార్మికులందరికీ తెలుసు. ఇలా వాయిదా పడంగానే కొన్ని సంఘాలు కావచ్చు లేదా యాజమాన్యం కావచ్చు ఏదో కొంతకాలం గడుపుకోవడానికి ఆలోచనతోని కార్మికుల వైపు రాకుండా యాజమాన్యం వైపు పోయిన సంఘాలకు కార్మికులు తగిన రీతిలో న్యాయం చేస్తారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు ఎంఏ గౌస్, లక్ష్మీనారాయణ, శనిగరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేసి వివిధ రకాల కోర్సులను ఉచితంగా అందిస్తున్నారని 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆదేశాల మేరకు 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవనంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గత 3 నెలల నుంచి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన 60 మంది మహిళలకు బుధవారం 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కుట్టు మిషన్ శిక్షణ, మగ్గం వరకు, బ్యూటిఫికేషన్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, రాబోయే ఎలక్షన్స్లో రామగుండం ఎమ్మెల్యేగా 2వసారి కోరకంటి చందర్ని గెలిపించాలని కోరారు. వాస్తవంగా మీరు ప్రైవేట్లో నేర్చుకుంటే ఒక్కొక్కరి 30 రూపాయలు తీసుకుని చెప్పి మేడం గారు చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఉచితంగా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న శిక్షణ ఇప్పించిన మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరి తరఫున మేము ఎమ్మెల్యే గారు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలా ఎమ్మెల్యే గారు ప్రతి సందర్భంలో మహిళలకు స్వయం అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి పొందాలని కోరుతూ విజయం ఫౌండేషన్ వల్ల వివిధ రకాల కుట్టు మిషన్ కేంద్రాలు కానీ, మగ్గం వర్క్స్ కానీ ఇలా బ్యూటిషియన్ కోర్సులు నేర్చుకుంటున్న ఎమ్మెల్యే గారికి మీరందరూ మహిళలు అండగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే చంద్రన్న గారికి పూర్తిగా మద్దతు ఉండి మీరందరూ ఏకాగ్రహంగా ఉండి కార్గుల్ కోటేసి గెలిపించాలని కోరుతున్నాం. అలాగే బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్న మహిళలు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కోరకంటి చంద్రకి మద్దతు ప్రకటించి గెలిపించుకుంటామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కుమ్మరి శారద, గోలివాడ చంద్రకళ, బ్యూటిషియన్ కోర్సు ట్రైనర్ సరిత, నాయకులు కంది చంద్రయ్య, దుమ్మిటి శేఖర్ పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. రండి, విచ్చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, కిడ్స్, బాయ్స్ వేర్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి ముజబిల్ ఖాన్ కోరారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, డీసీపీ వైభవ్ గైక్వాడ్లతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని,
సి విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చునని 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు నమోదు చేయవచ్చని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సి విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ప్రస్తుతం ఉన్న పనులు, పథకాలు మాత్రమే కొనసాగుతాయని, కొత్త పనులు, పథకాలు ప్రారంభించడం జరగదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అక్టోబర్ 30 వరకు నూతన ఓటర్ నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా ఎవరైనా అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువ మంది సమావేశాల నిర్వహణకు పోటీ పడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు ఎడ్ల మహేష్, శ్రీనివాసరావు, సిఐ అనిల్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని నారాయణ హైస్కూల్లో బుధవారం ముందస్తు బతుకమ్మ ఆటలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ ఆటపాటల కార్యక్రమాన్ని ముందస్తుగా నారాయణ పాఠశాలల ఏజీఎం చైతన్యరావు ఆదేశాలతో పాఠశాల ప్రిన్సిపల్ ఏ రజని ఆధ్వర్యంలో ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు 100 బతుకమ్మలతో నిండుగా పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసి పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ బతుకమ్మ ఆట ఆడుతున్న తీరు పలువురు పోషకులను, పరిసరాల నుంచి వచ్చిన మహిళలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఏ రజని మాట్లాడుతూ, తెలంగాణలో ఆడబిడ్డలకు అతి పవిత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్న తీరులో భాగంగా మా నారాయణ పాఠశాలలో ఇంత చక్కటి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం మా పాఠశాల విద్యార్థులందరి ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు. ఇందుకు సహకరించిన మా పోషకులందరికీ మా యాజమాన్యం తరపున, మా ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డీన్ గర్రేపల్లి ఆంజనేయులు, వీపీలు సౌభాగ్య, రమాదేవి, పిఈటి నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యాపారస్తులకు తాము ఎల్లప్పుడూ అండగానే ఉన్నాం. లక్ష్మీనగర్లో 1 వే ఎత్తివేయించా, వ్యాపార ఇబ్బందులు తొలగించా. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును మంత్రి కేటీఆర్కి బహుమతిగా ఇద్దాం. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజ్ఞాపన. సింగరేణి ఆస్తులను కాపాడే సెక్యూరిటీ గార్డ్స్ కు రక్షణ కల్పించలేని స్థితిలో సింగరేణి యాజమాన్యం ఉంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపణ. మాల మాదిగల మధ్య జరిగిన రాద్ధాంతాన్ని అంబేద్కర్ సంఘానికి అంటగట్టడం సరికాదు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఖండన. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏఐటియుసిదే విజయం. ఏఐటియుసి నాయకుల ధీమా. అఖాడా వస్తాదుగా కంది రాజయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రతి ఏటా దసరాకు అఖాడా శిక్షణ ఇస్తున్న కంది నాగరాజు అభినందనీయుడు. రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు ప్రశంస. రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యం. గులాబీ సైనికులంతా బీఆర్ఎస్ పార్టీ భారీ విజయానికి కృషి చేయాలి. రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.